నమస్తే, వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. తప్పకుండా లైక్స్ ఇవ్వండి. అలాగే నా ఛానల్ వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. నాకు ఎంతో సపోర్టింగ్ చేసిన వాళ్ళు అవుతారు. ముందుగా మీకందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. అందరు ఎలా చేసుకున్నారండి రాఖీ పండుగకు? మీ తమ్ముళ్ళకి, అన్నయ్యలకు, అలాగే మీ చుట్టాల వాళ్ళకందరికీ రాఖీలు పంపించారా? అందరికీ దగ్గరున్న వాళ్ళకు కట్టేసేయండి, దూరం ఉన్న వాళ్ళకు పంపించేసారా? మా ఇద్దరు తమ్ముళ్ళు కూడా నాకు దూరం ఉన్నారండి. వాళ్ళకు కూడా, ఒకరు బెంగళూరులో ఉంటారు, ఒకరు గుజరాత్లో ఉంటారు, వాళ్ళకు కూడా రాఖీలు పంపించేశారు. ఎంచక్కా కట్టుకున్నారు వాళ్ళు అక్కడ. నాకేమో ఇక్కడ లేరని బాధ, అంతే. ఈరోజు స్పెషల్గా నా చిన్న కొడుకుకు రాఖీ కట్టడానికి మా మరిది గారి అమ్మాయి వస్తుంది. వాళ్ళకి స్పెషల్గా ఈరోజు నేను చేయబోయేది వచ్చేసి, మా ఇంట్లో రాఖీ పండుగ స్పెషల్గా మురుకులు చేశాను, అలాగే సున్నుండలు చేశాను, కానీ అయిపోయినాయి, కొన్నే ఉన్నాయి. ఇంకా తర్వాత వచ్చేసి భక్షాలు చేసుకున్నాం పండగ సందర్భంగా. అలాగే ఈరోజు వచ్చేసి ఇప్పుడు వేడివేడిగా ఉల్లిపాయ పకోడీ చేస్తున్నాను. ఉల్లిపాయ పకోడీ ఏ విధంగా చేసుకోవాలో వాటికి కావాల్సిన పదార్థాలను చూసేద్దాం. ఇలా వచ్చి అలా వేసేద్దాం. ఓకేనా? రండి చూసేద్దాం. ముందుగా పకోడీ కావాల్సిన పదార్థాలు: ఇది శనగపిండి, అలాగే బియ్యపిండి, కరివేపాకు, కొద్దిగా వాము, చూసారా వాము, అలాగే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, ఇవన్నీ వేసి కలుపుకుందాం మనం ఇప్పుడు. అలాగే రుచికి తగినంత కారం, చూడండి, కారం, ఉప్పు వేసుకుందాం, కొద్దిగా ధనియా పౌడర్, కొద్దిగా పసుపు, అలాగే వంట సోడా వేసుకుందాం. చూడండి, వంట సోడా. ఇవన్నీ వేసి బాగా కలుపుకుందాం ఫస్ట్. వీటికన్నిటికీ పచ్చిమిరపకాయలు, అలాగే ఉల్లిపాయలు, కరివేపాకు, బియ్యపిండి, ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు, అలాగే కొద్దిగా వాము ఎందుకంటే డైజెషన్ కొరకు చాలా క్రంచీగా సూపర్గా ఉంటుంది ఈ ఉల్లిపాయ పకోడీ. ఇప్పుడు వాటర్ పోసి తడుపుకుందాం, గట్టిగా తడుపుకుందామండి. వాటర్ పోసి, గాజులు నిండుగా ఉన్నాయి కదా, అడ్డం వస్తున్నాయని చెప్పేసి పైకి పెట్టుకుంటున్నాను. మీలో ఎంతమందికి ఉల్లిపాయ పకోడీ ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. కరకరలాడుచు క్రంచీగా నోట్లో వేసుకుంటే కరకరగా సాఫ్టీగా, లోపల సాఫ్టీగా, పైన క్రంచీగా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ఉల్లిపాయ పకోడీ. వేడి పకోడీ చాలా బాగుంటుంది. ఇలాగ కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నాను, చూపిస్తాను. ఆయిల్లో వేసేద్దాం. ఇలా గట్టిగా వేసుకుంటే ఏంటంటే త్వరగా ఉంటుందండి, త్వరగా వేగుతుంది, క్రంచీగా ఉంటుంది. సరే, ఇప్పుడు వేసేసుకుందాం. చూడండి, స్టవ్ మీద ఆయిల్ పెట్టాను, కొద్దిగా పిండి వేసి చూశాను, కాగుతుంది. ఇప్పుడు మనం కలిపి ఉంచుకున్న ఈ పిండిని చిన్నగా పకోడీలుగా ఇలాగా వేళ్ళతోని వదలాలి. చూడండి, ఇలాగా మనము బయట హోటల్లో ఎలా వస్తాయో అలాగా పకోడీలు చాలా బాగుంటాయి, క్రంచీగా. కొద్దిగా వేసుకుంటూ ముద్దలుగా కాకుండా ఇలా వదిలేయాలి, విదిలించాలి అలాగా. ఇప్పుడు ఇవన్నీ కొంచెం కాగిన తర్వాత తిప్పేసుకుందాం. చూడండి, ఇలాగా తీసేసుకోవాలి. మంచి కలర్ వస్తుంది. కారపొడి వేసుకున్నాం కదా, అందుకోసానికే పచ్చిమిరపకాయలు, కారపొడి, ఉప్పు, ధనియాల పొడి, కరివేపాకు, ఉల్లిపాయలు, శనగపిండి, బియ్యపిండి ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్. చూడండి ఎంత చక్కగా వేగిపోతున్నాయో, చాలా సాఫ్ట్గా క్రంచీగా బాగుంటాయి ఈ ఉల్లిపాయ పకోడీ. మన ఛానల్లో ఇంతవరకు ఉల్లిపాయ పకోడీ లేదు. ఈరోజు వర్షం పడుతుంది, చల్లని వాతావరణంలో వేడి పకోడీ. వర్షం పడింది కదా, ఇప్పుడు ఈ పకోడీ అంతా వేగిపోయింది, తీసేద్దాం. చక్కటి పకోడీ. నాకు చూడండి చెమటలు ఎలా కారుతున్నాయో వేడికి. ఇప్పుడు మరో వాయి వేసుకుందాం. మా రాఖీ మొత్తుకుంటుంది, మా మరిది వాళ్ళు వచ్చేసినట్టున్నారు. చూడండి, ఇవన్నీ వేసేసుకుందాం ఇలా.
పకోడీ అన్నీ రెడీ అయినాయి, తీసేస్తున్నానండి. ట్రేలో వేసేస్తున్నా. పేపర్ వేసింటే బాగుండే, కొంచెం ఆయిల్ పీలుస్తాయి. చూడండి, కరకరలాడే పకోడీ, అలాగే మురుకులు, సున్నుండలు రాఖీ స్పెషల్గా ఈరోజు ఇవి చేసుకున్నాం. కట్ చేస్తే నేను ఉల్లిపాయ పకోడీ వేయడం పూర్తయిపోయింది. ఉల్లిపాయ పకోడీ, నేను చేసిన మురుకులు, సున్నుండలు మా మరిది గారు నా చిన్న కొడుకుకు రాఖీ కట్టుకోవడానికి వాళ్ళ అమ్మాయిని తీసుకొని వచ్చారు కదా, నా కూతుర్ని. రాఖీ కోసం వచ్చిన వాళ్ళకి ఇవన్నీ అందజేస్తున్నాను. రాఖీ పండుగ గురించి మీలో ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. రాఖీ పండుగ సోదరీ సోదరుల ప్రేమకు ప్రతీక. ఒకప్పుడు ఉత్తర పశ్చిమ భారతదేశాలలోని ప్రజలు మాత్రమే జరుపుకునే ఈ పండుగ ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ జరుపుకుంటున్నారు. చిన్న పెద్ద, పేద ధనిక తేడాలు లేకుండా అందరూ రాఖీని జరుపుకుంటున్నారు. సోదరి తన సోదరుడికి రాఖీ కట్టి ఎప్పుడూ తనకు అండగా ఉండాలని, రక్షగా ఉండాలని, అన్నకు తను అండగా ఉండాలని కోరుకుంటున్నది. సోదరి కట్టిన రక్షాబంధాన్ని స్వీకరించి అన్న తానెప్పుడూ చెల్లెలికి రక్షగా ఉంటానని రాఖీ ద్వారా తెలియజేస్తారు. సోదర సోదరీమణులు ఒకరికొకరు అండగా ఉంటామని భరోసా ఇచ్చే పండగనే రాఖీ పండగ. ఇక్కడ చూడండి, మా మరిది గారి అమ్మాయి మా ఉదయ్ కిరణ్కి రాఖీ కడుతుంది. ప్రతి ఇయర్ ఇలాగే నా పెద్ద కొడుకుకి, నా చిన్న కొడుకుకు, వీళ్ళు ప్రతి సంవత్సరము, నాకు ఆడపిల్లలు లేరు కదండి, ఇలాగ వచ్చి మా పిల్లలకి ఇద్దరికి రాఖీ కడుతుంటారు. చాలా ఇష్టం అండి. మా ఉదయ్కి బ్రెయిన్ ట్యూమర్ చిన్నగా ఉన్నప్పుడే ఆపరేషన్ అయ్యి తను పేషెంట్గా ఉన్నా కూడా బాగున్నప్పుడు అమ్మ అందరూ రాఖీ పండుగ చేసుకుంటున్నారు, నాకు రాఖీ కట్టవా అని చాలా ఏడ్చేవాడు చిన్నగా ఉన్నప్పుడు. అప్పటి నుంచి మా మరిది వాళ్ళకి చెప్పారు, ప్రతి ఇయర్ మీరు రాఖీ కట్టాలి, నా పిల్లలు ఏడుస్తున్నారంటే అప్పటి నుంచి నా పెద్ద కొడుకుకు, నా చిన్న కొడుకుకి ఇలాగ రాఖీ కట్టడానికి మా ఇంటికి వచ్చేస్తూ ఉంటారండి. కానీ ఈసారి నా పెద్ద కొడుకు హైదరాబాద్లో ఉండడం కారణంగా వాడికి రాఖీ వాళ్ళు పంపలేదనుకుంటా, చిన్నవాడికి మాత్రమే ఇంటికి వచ్చి కట్టాడు. వాడు కూడా చాలా బాధపడ్డాడు, అమ్మ నాకు ఎవరు రాఖీ కట్టలేదు అని. ఆడపిల్లలు లేకుంటే ఇంతే కదండి. సరే, ఎలా అయితే ఏంటి, ఈ మా ఉదయ్ కిరణ్కి మా మరిది గారి అమ్మాయి వచ్చి రాఖీ కట్టేసింది. రాఖీ పండగ మానవ సంబంధాలకు, అనుబంధాలకు ప్రతీకగా నిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాల్లో శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పౌర్ణమి అని కూడా పిలుస్తారు. అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా జరుపుకునే ఈ పండగ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. తర్వాత మా మరిది గారు కూతురి రాఖీ కట్టేసింది కదా, తర్వాత ఒక చిన్న డ్రెస్ తీసుకొచ్చి మా ఉదయ్ కిరణ్ గిఫ్ట్ ఇచ్చాడన్నట్టు. ఇప్పుడు తర్వాత ఇంకా అందరము ఫోటోలు తీసుకుంటున్నామండి. అలాగే మా శ్రీవారు, మా మరిది, అలాగే అందరికీ నేను చేసిన ఉల్లి పకోడీ ఇచ్చాను, స్ప్రైటు, అలాగే మురుకులు వీళ్ళందరూ స్వీకరించారు. ఇలా మీలో ఎంతమందికి రాఖీ పండుగ గురించి తెలుసో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఇప్పుడు మా శ్రీవారికి మా వదిన అండి, తను ఒక్కగానొక్క ఆడపడుచు, మీరు చూశారు కదా, ఆమె రాఖీ కడుతుంది. మా వారికి కట్టిన తర్వాత మా మరిది గారికి కూడా రాఖీ కడుతుంది. మా వదిన మా శ్రీవారికి రాఖీ కట్టినప్పుడు మేము ఆమెకి చీర, గాజులు, పసుపు కుంకుమ కిందకి ఇచ్చామండి. అందరికన్నా పెద్దది తను, తమ్ముళ్ళంటే చాలా ఇష్టంగా బాగుండాలని మంచి మనసుతోని కోరుకుంటుంది. ఇంతటి విశిష్టమైన రాఖీ పండుగను జరుపుకోవడం వెనుక ఎన్నో పురాణ కథలు, చారిత్రక నేపథ్యం ఉంది. మీకందరికి తెలుసా అండి? పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య సాగిన భీకర యుద్ధం దాదాపు పుష్కర కాలం పాటు సాగిందంట. ఆ యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు అమరావతిలో తలదాచుకున్నాడట. భర్త నిస్సహాయతను చూసిన ఇంద్రాణి రాక్షసులను ఓడించడానికి తరుణోపాయం ఆలోచిస్తుంది. భర్త దేవేంద్రుడి యుద్ధం చేయాలనే ఉత్సాహాన్ని కల్పించాలని సంకల్పిస్తుంది. ఇప్పుడు చూడండి, మా వారికి మా వదిన ఈ విధంగా రాఖీ కట్టేస్తుంది, తర్వాత మా మరిది గారికి కట్టేస్తుంది. ఇప్పుడు మనం రాఖీ పండగ విశిష్టత గురించి తెలుసుకుందాం. అయితే సరిగ్గా అదే రోజు శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీనారాయణులను పూజించి ఇంద్రాని రక్షను
దేవేంద్రుడికి చేతికి కడుతుంది. ఇక దేవతలందరూ కూడా ఆ రక్షలను ఇంద్రుడి చేతికి కట్టి తిరిగి త్రిలోకాధిపత్యాన్ని సంపాదిస్తాడు. ఆ విధంగా రక్షాబంధనం మొదలు కాగా అప్పటి నుండి ఇప్పటి వరకు రాఖీ పండుగగా ప్రతి ఒక్కరూ జరుపుకునే పండుగ అయ్యింది. మీలో ఎంతమందికి రాఖీ పండుగ విశిష్టత తెలుసో నా కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. చూడండి, ఇప్పుడు మా ఇంట్లో కూడా సందడిగా మొదలైన ఈ అన్న తమ్ముళ్ళు ఇద్దరు అక్క చేత రాఖీ కట్టించుకున్నారు కదండి. ఇప్పుడు అందరం సరదాగా ఫోటో తీయించుకుందామని చెప్పేసి రెడీ అవుతున్నాం. చూడండి, ఇంకా మా ఉదయ్కి అందరికీ ఇష్టం, చాలా ఇష్టపడతారు. ఎందుకంటే తను పేషెంట్ కదా అని వాడికి ఇలాంటి ఫంక్షన్లన్నా అందరు కలవాలన్నా చాలా ఇష్టపడతారు. బాబాయ్ అని ఈయనను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. వీళ్ళందరినీ మధ్యలో కూర్చోబెట్టుకొని మా ఉదయ్తో మేము కూడా ఫోటో తీయించుకున్నాం. మీ ఇంట్లో ఏ విధంగా రాఖీ పౌర్ణమి జరుపుకున్నారో నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. అందరూ చూస్తున్నారు, తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. తప్పకుండా లైక్స్ ఇవ్వండి. అలాగే నా ఛానల్ వేరే వాళ్ళకు ఫార్వర్డ్ చేయండి. నాకు ఎంతో సపోర్టింగ్ చేసిన వాళ్ళు అవుతారు. తప్పకుండా మా ఉదయ్ కిరణ్ని ఆశీర్వదించండి. చక్కగా రాఖీ పౌర్ణమి బాగా చేసుకున్నామండి. ఈ రాఖీ పండగకి జంధ్యాల పౌర్ణమి అని కూడా పేరు ఉంది, శ్రావణ పౌర్ణమి అనే పేరు ఉంది. మీలో ఎంతమందికి తెలుసో నా కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. మన సబ్స్క్రైబర్స్కి అందరికీ మా కుటుంబ సభ్యులు హాయ్ చెప్తున్నారు. మీరు కూడా హాయ్ చెప్పండి. ఎలా ఉందండి మాకు వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. ఇప్పుడు వీళ్ళంతా రాఖీ కార్యక్రమం అయిపోయిన తర్వాత మా మరిది వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే మా తోడుకోడలు వాళ్ళ తమ్ముడు వాళ్ళకు కూడా రాఖీ కట్టడానికి ఇంటికి వెళ్ళాలని ఫోన్ చేసింది. అందుకోసానికి వాళ్ళు వెళ్ళిపోతున్నారండి. మరో మంచి వీడియోతోని మీ ముందుకుంటాను వస్తాను. ఓకేనా? నచ్చిందా వీడియో? నచ్చితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా రాఖీ స్పెషల్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. సరేనండి, ఉంటాను. బాయ్ అండి. మా రాఖీ పౌర్ణమి స్పెషల్ చూసారా? మా ఇంట్లో ఇలాగా రాఖీ సెలబ్రేషన్ చేసుకున్నాను. మీ ఇంట్లో ఎలాగ సెలబ్రేషన్ చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్.